దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం 2వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా యెహోవా, మా ప్రభువా యేసయ్య, మీ పాదాలకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి, మీ సన్నిధి మా మధ్యలో ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపిస్తూ ఉన్నారు. ఆయన మన కొరకు పరిమళ సువాసనగా ఉండడానికి బలిగా అర్పణగా అర్పించుకున్నాడు అని వాక్యం రాయబడి ఉంది. అంటే యేసు ప్రభు ఏం చేశారు? తన్ను తాను దేవునికి అర్పణ చేసుకున్నారు, బలిగా చేసుకున్నారు, పరిమళ వాసనగా ఉండాలని ఆయన తన్ను తాను అర్పించుకున్నారు. ఎందుకు ఇలాగూ చేశారు అంటే అందరి ప్రజల యొక్క రక్షణ నిమిత్తము మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగూ చేశారు. ఆయన తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకోవడం వెనక మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు ఏమిటో మనం ఆలోచన చేద్దాం. ఆ వాక్య భాగాన్ని అలాగే పట్టుకొని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరు వీళ్ళు? మనమే. మనల్ని ఏమని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యం ద్వారా? ప్రభు, మీరు సజీవమైన రాళ్ళయ్యున్నారు, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని చెప్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే మనము దేవునికి యాజకులము. దేవునికి యాజకులం. యాజకులు ఏం చెయ్యాలి? దేవునికి పరిచర్య చెయ్యాలి, దేవునికి సేవ చెయ్యాలి. ఈ సేవలో, ఈ పరిచర్యలో మనం పాత నిబంధన కాలంలో చూస్తే యాజకులు ఏం చేసేవారు? బలులు అర్పించేవారు, నైవేద్యములు అర్పించేవారు, పానార్పణములను అర్పించేవారు, వివిధ కార్యములను చేసేవారు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, మనము ఆత్మ సంబంధమైన యాజకులము. మనం ఇప్పుడు ఎవరు? ఆత్మ సంబంధమైన యాజకులమయ్యుండి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేనా? అంటే మనం ఏం చేయాలి? దేవునికి అర్పించవలసినటువంటి ఆత్మ సంబంధమైన బలులు ఉన్నాయి.
ఉన్నాయా? వాటిని మనము చేయవలసి ఉన్నది. ఎందుకంటే మనం దేవునికి యాజకులమై ఉన్నాము. అపొస్తలుడైనటువంటి పౌలు గారు దీనికి ఒక మంచి ఉదాహరణగా తాను సేవ చేసిన విధానం చూస్తే అసలు యాజక ధర్మం అంటే ఏమిటో, ఆయన ఒక దేవుని సేవకుడుగా ఎలాగూ ఈ ఆత్మ సంబంధమైన బలులు అర్పించాడో మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక. అయినను చదవండి. అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని యుండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను అన్నాడు. అపొస్తలుడైన పౌలు గారు పాత నిబంధన భక్తుడా, క్రొత్త నిబంధన భక్తుడా? క్రొత్త నిబంధన భక్తుడేనా? క్రొత్త నిబంధనలో యాజక ధర్మం ఉన్నదా? ఇప్పుడు మనము యాజకులమై ఉన్నాము అని మాట్లాడుకుంటే అపొస్తలుడైన పౌలు గారు అక్కడ ఏం చెప్తున్నారు? నేను యాజక ధర్మాన్ని చేశాను, జరిగిస్తూ ఉన్నాను. ఆయన అపొస్తలుడు, దేవుని సేవకుడు అయ్యుండి యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉన్నాడంట. యాజక ధర్మము జరిగించిన వారు ఏం చెయ్యాలి? బలులు అర్పించాలి. ఇప్పుడు ఈయన అర్పిస్తున్నటువంటి బలి ఏమిటి, అర్పణ ఏమిటి చూస్తే అన్యజనులను అంటే యూదులు కాని ప్రజలను యేసుక్రీస్తు యొక్క సువార్త చెప్పి వారిని ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున రక్షించి వారిని తీసుకుని వచ్చి యేసు ప్రభువునకు అర్పణగా అర్పిస్తున్నాడంట. అంటే ఏం చేశాడు? అన్యజనులకు సువార్త చెప్పినటువంటి ఆయన అన్యజనులను తీసుకుని వచ్చి, ప్రభువా ఇదిగో నీవు నన్ను యాజకుడిగా చేశావు, ఇదిగో ఈ అన్యజనులు నీ కొరకు సంపాదించాను, ఈ అన్యజనులను నీకు అర్పణగా అర్పిస్తున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అర్పణ ముందుగా పరిశుద్ధపరచబడాలి. ఈ పరిశుద్ధపరచబడే ప్రక్రియలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని మనకి కనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యములో, చదవబడిన వాక్యములో చూస్తే ఏమనుంది? పరిశుద్ధ ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు యాజక ధర్మము జరిగిస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు మనం అన్యజనులమా? అన్యజనుల నుంచి వచ్చామా? మనం యూదులమా? కాదు. మనం యేసుక్రీస్తు యొక్క రక్షణలోనికి వచ్చాం. మనం ఎవరు? ఇప్పుడు క్రైస్తవులం అయ్యాం. దానికి ముందేంటి? అన్యజనులం. మనము కూడా దేవునికి అర్పణగా అర్పించబడ్డాము. మనం కూడా దేవునికి అర్పణగా అర్పించబడ్డాము. అపొస్తలుడైన పౌలు గారు ఎలాగైతే అన్యజనులను దేవుని కొరకు సంపాదించి సువార్త ప్రకారము యాజక ధర్మము చేసి అన్యజనులను దేవుడికి అర్పణగా అర్పించాడో,
అలాగూ మనల్ని కూడా మన యొక్క దేవుని సేవకులు అర్పణగా అర్పించారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా పరిశుద్ధపరచబడాలి కదా, అంతేనా? మనము పరిశుద్ధపరచబడాలి అంటే మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరు? పరిశుద్ధాత్మయే. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడవలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. మమ్మల్ని ఏం చేశాడు? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నటువంటి మనల్ని ఎవరు పరిశుద్ధపరిచారు? పరిశుద్ధ ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచారు. ఆ ప్రభువే మనల్ని ఆత్మ ద్వారా పరిశుద్ధపరచి అర్పణగా అర్పించారు. అంటే మనం ఎవరు? అర్పణగా చేయబడినటువంటి వ్యక్తులం, అంతేనా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడ్డారు. నీతిమంతులుగా తీర్చబడితిరి. అంటే ఎవరు కడిగారు మనల్ని? మనల్ని పరిశుద్ధపరచబడిన అర్పణగా చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు గారు యాజక ధర్మాన్ని చేస్తున్నాడు. యాజక ధర్మాన్ని చేస్తున్నప్పుడు అన్ని జనులను దేవునికి అర్పణగా అర్పించాను అని చెప్తున్నాడు. మనం ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ పత్రిక 17వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ పత్రిక 17వ వచనంలో మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించుదును. ఎవరు చెప్తున్నారు ఈ మాటని? ఎవరు చెప్తున్నారు? అపొస్తలుడైనటువంటి పౌలు గారే మరలా చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు? ప్రజలను యేసుక్రీస్తు కొరకు రక్షించిన తర్వాత వారిని విశ్వాసములో అభివృద్ధి పొందించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దాని పేరేంటి? విశ్వాసయాగం. ఏంటది? యాగాల్లో ఏమర్పిస్తారు? యాగాల్లో ఏమర్పిస్తారు? యాగాలు చేసినప్పుడు నెయ్యి, ఆకులు, పళ్ళు అన్నీ అర్పిస్తారు కదా. అయితే ఈ యాగంలో ఏమర్పిస్తున్నారు అంటే, ఈ యాగములో తన్ను తానే పానార్పణముగా అర్పించుకుంటున్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు గారు. పానార్పణం అంటే ఏమిటి? పానం అంటే చెప్పండి. పానం అంటే ఏంటి? పానం అంటే నీరే కాదు, ద్రవ రూపంలో ఉండేది ఏదైనా పానమే. అంటే ఆ యాగములో సపోజ్ నెయ్యి పోస్తున్నాం, అది పానమా కాదా? అలాగూ ఆయన తన్ను తాని అర్పణగా అర్పించుకుంటూ ఉన్నాడంట. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు గారు.
ఈయన చేస్తున్నటువంటి అర్పణలు చూడండి, ఈయన చేస్తున్నటువంటి బలులు చూడండి. అన్ని జనులనేమో యేసుక్రీస్తు కొరకు సంపాదించి పరిశుద్ధాత్మ ద్వారా వారిని పవిత్రపరచబడేటట్లుగా చేసి దేవునికి అర్పణగా అర్పించాడు. ఇప్పుడు తన్ను తానే ఆ విశ్వాస యాగం అనే యాగంలో ఎదుటివారు విశ్వాసములో అభివృద్ధి పొందాలని తన్ను తాను ఏం చేసుకుంటున్నాడు? తన్ను తానే పానార్పణముగా ఆ యాగంలో వెళ్ళి ప్రజల కొరకు తన్ను తాను పానార్పణముగా అర్పించుకుంటున్నాడు. ఎలా అర్పించుకుంటున్నాడో ఆయన చెప్తున్నాడంటే, కొరంథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను, నన్నును వ్యయపరచుకుందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నాను అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. ఏమంట చెప్తున్నాడు పౌలు గారు? ఆత్మల రక్షణ కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? ఆయనకున్నవన్నీ వ్యయపరుచుకుంటున్నాడంట. వ్యయపరుస్తాను అంటే ఇటు వ్యయం అంటే మళ్ళీ తెలుగులోని పదార్థాలకి అర్థాలు చెప్పాల్సి వస్తుంది. పానం అంటే అర్థం కాకపోతే వ్యయం అంటే ఏంటో తెలియదు. ఆదాయ వ్యయాలు తెలుసా? ఆదాయం 16, వ్యయం 30 గుర్తు రావాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వ్యయం అంటే ఖర్చు, అంటే తనకున్నవన్నీ కూడా ఆత్మల సంపాదన కోసం ఖర్చు పెడతాను అంటున్నాడు. అంతేకాకుండా ఏమంటున్నాడంటే, నన్ను నేనే వ్యయపరుచుకుంటాను, ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇది పానార్పణ. ఏమిటిది? ఇది పానార్పణ. తన్ను తాను అర్పించుకోవడం, తనకున్నవన్నీ యేసు ప్రభు ఆత్మల సంపాదన కొరకు తనకున్న సంపాదనంతా ఖర్చు పెట్టడం, తనకున్నవన్నీ ఖర్చు పెట్టడం, అవసరమైతే తన్ను తానే ఖర్చు పెట్టుకుంటున్నాడంట. ఏమీ సంపాదించుకోలేదు, కానీ యేసు ప్రభువు కొరకు ఆత్మలు సంపాదించాడు. దీనిలో ఆయన చేసింది ఏమిటంటే, తన్ను తాను ఖర్చు పెట్టుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో చూస్తే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఏమని చెప్తున్నాడు? నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. ఏమంటున్నాడు? నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. ఎక్కడ? అన్ని జనుల ఆత్మల రక్షణ కొరకు విశ్వాస యాగములో తన్ను తాను వ్యయపరుచుకొని, తనకున్నవన్నీ వ్యయపరచి పానార్పణంగా పోయబడుతూ ఇప్పుడు చెప్తున్నాడు, నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనది. నేను అతి త్వరలోనే హతసాక్షిని కాబోతున్నాను. నేను వెళ్ళిపోయే సమయం వస్తుంది. ఎప్పటికీ కూడా నన్ను నేను పానార్పణముగా అర్పించుకుంటున్నాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి బలులను యాజక ధర్మము చేస్తున్నటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎలా చేస్తున్నాడో చూడండి. ఏం చేశాడు? అన్ని జనులను యేసుక్రీస్తు కొరకు సంపాదించడానికి తనకున్నవన్నీ ఖర్చు పెట్టుకున్నాడు, తన్ను తానే ఖర్చు పెట్టుకున్నాడు. ఆ విధముగా తాను ఏం చేస్తున్నాడు? పానార్పణముగా ఆ విశ్వాస యాగమనే యాగములో తన్ను తాను అర్పించుకున్నాడంట.
ఇది ఆత్మ సంబంధమైన బలి. అంతేకాకుండా ఏం చెప్తున్నాడు? అన్ని జనులను యేసుక్రీస్తు కొరకు సంపాదించి వారిని యేసు ప్రభువుకి ఒక పరిశుద్ధమైన అర్పణగా అర్పించాను. ఈ అర్పణ దేవుడు స్వీకరిస్తాడు అంటున్నాడు. అనుజనులందరినీ తీసుకుని వచ్చేప్పుడు ఏం చేయాలి? మూటగా కట్టి యజ్ఞములు వెయ్యాలా? కాదు. ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది మనకి. మీరు రాజులైన యాజక సమూహం. ఎవరు మీరు? మనం ఎవరం? మనము యాజకులం. దేవునికి యాజక ధర్మము జరిపించవలసినటువంటి వారము. మనము కూడా ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. అవునా? ఏం చేయాలి? దేవుని యొక్క సేవకులు, యాజకులు ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఏం అర్పిస్తున్నాం? ఉదాహరణగా పౌలు గారు ఉన్నారు. పౌలు గారు పానార్పణలు అర్పిస్తున్నారు, అన్ని జనులు అర్పణ అర్పిస్తున్నాడు. విశ్వాస యాగంలో ఆయన కూడా పార్టిసిపేట్ చేసి తన్ను తానే పానార్పణముగా అర్పించుకుంటూ, వేయుపరుచుకుంటూ, సంపాదిస్తూ వారిని యేసుక్రీస్తు కొరకు పరిశుద్ధాత్మ ద్వారా వారిని పవిత్రపరుస్తూ అర్పణలు అర్పిస్తూ ఉన్నాడు. యాజక ధర్మం జరిపిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? అది ప్రశ్న. మనము కూడా యాజక ధర్మాన్ని చేయవలసిన వారమై ఉన్నాము. మనము కూడా ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించవలసి ఉన్నదే. మనం అర్పించవలసిన కొన్ని ఉన్నాయి, తెలుసా? ఉన్నాయి. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. రోమా పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఏముంది ఇక్కడ? యాగం. ఒక యాగం ఉంది, మనం చేయవలసినటువంటి యాగం. దేవుడికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మనము చేయవలసినటువంటి ఒక యాగం ఇక్కడ కనిపిస్తుంది. ఆ యాగం పేరేంటి? సజీవ యాగం. ఈ సజీవ యాగంలో ఏం చేయాలి తెలుసా? మన శరీరాన్ని తీసుకొని వెళ్ళి దానిలో సమర్పించాలట. ఏం చేయాలి? శరీరాన్ని తీసుకొని వెళ్ళి ఆ యాగం యొక్క దీనిలో సమర్పించాలి. సజీవ యాగం చేసామా? సజీవ యాగం చేసామా? మరి ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించే యాజకులం ఎలాగవుతాం? మన శరీరాలనట ప్రభు చెప్తున్నాడు, మీరు తీసుకుని వచ్చి ఆ సజీవ యాగాన్ని చెయ్యండి అంటున్నాడు. అంటే ఏం చేయాలి? ఈ దేహాన్ని తీసుకొని వచ్చి, ఇంతకీ దేహం ఎవరిది? మనదా? ఒక ప్రశ్న. ఈ దేహం ఎవరిది? ఈ దేహం ఎవరిది? చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు చదువుకుందాం. 19, 20 వచనాలు.
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. అంటే ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మన దేహాలు ఎవరివి? అరే మీ దేహం అంట, మళ్ళీ దేవుడి దేహం అంటారు. ఈ దేహం ఎవరిది? మీ దేహమే. కానీ దాన్ని మనకిచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు. ఆ దేహాన్ని దేవుడిచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దాన్ని మళ్ళా విలువ పెట్టి కొన్నాడు. ఇప్పుడు మీ దేహం ఎవరిది? ఇప్పుడు మీ దేహాలు ఎవరివి? ఏం కొన్నాడు ఇంతకీ యేసు ప్రభు? ఎవరిని కొన్నాడు? ఏం కొన్నాడు యేసు ప్రభు? తన రక్తం ఇచ్చి సిలువలో ఏం కొన్నాడు? మనల్ని కొన్నాడంటే మనలో ఏం కొన్నాడు? హృదయాన్ని కొన్నాడా? ఏం కొన్నాడు? మనల్నే కొన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన దేహం ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉండాలి? ఎవరి ఆధీనంలో ఉండాలి? ఎలా ఉంటుందంటే మన దేహాన్ని తీసుకుని వెళ్ళి ఆ సజీవ యాగములో సమర్పించుకోవాలి. ఈ యాగంలో సమర్పించుకోవడం మనము కూడా మనము బలిగా అర్పించుకోవడంతో సమానమవుతుందా అవదా? యేసు ప్రభు ఏం చేశారు? మన కొరకు పరిమళ సువాసనగా ఆయన తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఇప్పుడు మన దేహాలు సజీవయాగముగా సమర్పించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ యాగం పేరేంటి? సజీవ యాగం. ఇందాక అపోస్తలుడైన పౌలు గారు చేసిన యాగం పేరేంటి? విశ్వాస యాగం కదా. మనం చేయవలసినటువంటి యాగం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదము. చదవండి. ఉపకారమును ధర్మమును మరిచిపోకుడి. అట్టి యాగమును దేవునికి ఇష్టమైనది మీ పైన నాయకులుగా ఉన్నవారు చాలు. ఇక్కడ ఏమి యాగాలు కనిపిస్తున్నాయి? జిహ్వా ఫలమును అర్పించాలి. ఇది యాగములో ఒక భాగం. జిహ్వా ఫలం అంటే ఏంటి? జిహ్వా అనగా దేవునికి స్తోత్రం కలుగును గాక. జిహ్వా అంటే ఏమిటి? అది జిహ్వా అంటే నాలుక. జిహ్వా అంటే ఏంటి? నాలుక. నాలుక యొక్క ఫలాన్ని అర్పించాలి మనం. నాలుక యొక్క ఫలం అర్పించడం అంటే ఏమిటి? దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుచు నాలుక యొక్క ఫలాన్ని దేవునికి సమర్పించాలి. చేస్తున్నామా? అసలు యాజకులమేనా? యాజకులు చేయవలసినటువంటి పనుల్లో సజీవ యాగము కూడా ఉన్నదే. మనము సజీవ యాగము చేసిన తర్వాత, శరీరాన్ని సమర్పించిన తర్వాత, నాలుక యొక్క ఫలాన్ని ప్రభువుకి సమర్పిస్తూ ఉండాలి. ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ, ఘనపరుస్తూ
మన నోట ప్రభు యొక్క నామం స్తుతించబడుతూ స్తోత్రము చేస్తూ ఉంటే ప్రభువు దృష్టిలో అది ఒక ఫలమవుతుంది, అది స్తుతియాగమవుతుంది. మనము దేవునికి అర్పణ చేస్తున్న వారితో సమానమవుతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా ప్రభు చెప్తున్నాడు, ఉపకార ధర్మమును మరిచిపోవద్దు, ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని మనం చదివాం. అంటే ఏంటి? ఇంకో యాగం ఉంది. ఆ యాగం ఏంటి? ఇతరులకు ఉపకారము చేసే పని. ఇది కూడా యాగం. ఉపకార ధర్మము చేసే యాగం చేయాలంట. చేస్తున్నామా? అసలు యాజకులమేనా? ఆత్మ సంబంధమైన బలులు అర్పణలు మనం ప్రభువుకి అర్పిస్తున్నామా? కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 14వ వచనాన్ని మరియు 23వ వచనాన్ని కూడా చదువుకుందాం. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున స్తుతియాగము చేయువాడు, అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవునికి స్తోత్రం. స్తుతియాగం చేసేవాడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అసలు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుణ్ణి మహిమపరిస్తే, దేవుణ్ణి ఘనపరిస్తే మనం ఘనపరచబడతాం. ఈ లాజిక్ తెలిస్తే మనం దేవుని ఘనపరచడంలో ముందుంటాం. ఆయన్ను ఘనపరిచేవాడిని ఆయన ఘనపరుస్తాడు. ఇప్పుడు కొన్ని యాగాలు చూసాం. ఆ యాగాలు ఏంటి? సజీవ యాగం, విశ్వాస యాగం, స్తుతి యాగం, ఇంకా ఉపకార ధర్మం అనే యాగం. ఈ యాగాలన్నీ చెయ్యాలి. ఇంకా మనం చేయవలసినటువంటి అర్పణలు ఉన్నాయి. అన్ని జనులను ప్రభువు కొరకు సంపాదించి, రక్షణ లేని వారిని ప్రభువు కొరకు సంపాదించి, మనము వారిని ప్రభువు కొరకు అర్పణగా అర్పించాలి. అంతేకాకుండా వీలైతే ప్రాణార్పణంగా మనం పోయబడాలి. మనకున్నవన్నీ ఖర్చు పెట్టుకొని అవసరమైతే మనలను మనమే ప్రభువు కొరకు వ్యయపరుచుకొని ప్రాణార్పణము చేసుకోవాలి. ఈ అర్పణలు చేస్తే మనము యాజక ధర్మము చేసిన వారము అవుతాం. దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వారము అవుతాం. మన ముందు యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయనను చూడండి. ఆయన తను తాను బలిగా, అర్పణగా అర్పించుకున్నాడు పరిమళ సువాసనగా ఉండడానికి. అపొస్తలుడైన పౌలు గారు మన ముందు ఒక మాదిరిగా ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం, యాజక ధర్మం చేస్తున్నటువంటి నేను అన్ని జనులను అర్పణగా అర్పిస్తున్నాను అనే మాట మనకు మాదిరి అవ్వాలి. అవసరమైతే ప్రాణార్పణముగా మనకున్నవన్నీ వ్యయపరుచుకొని యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో, యేసుక్రీస్తు యొక్క సేవలో మనల్ని మనం ప్రాణార్పణంగా అర్పించుకోవాలి. అప్పుడు మనం రాజులైన యాజక సమూహం అనే దానికి సరైన అర్థాన్ని, నిర్వచనాన్ని మన జీవితంలో చూపించగలం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మేమెల్లప్పుడూ ప్రభువా తండ్రి స్తుతియాగం చేసే కృప మాకు దయచేయండి. సజీవయాగముగా ప్రభువా తండ్రి మా దేహములను సమర్పించుకునే కృప మాకు దయచేయి ప్రభు. పరిశుద్ధుడైన తండ్రి, విశ్వాస యాగములు అపొస్తలుడైనటువంటి పౌలు గారు వలె మమ్మల్ని మేము ప్రాణార్పణముగా అర్పించే కృప కూడా మాకు దయచేయి తండ్రి.
మరణం వరకు నమ్మకంగా ఉండే కృప, రక్షణ లేని వారిని ప్రభు మీ కొరకు సంపాదించి వారిని కూడా ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి మీకు పరిశుద్ధమైన అర్పణగా అర్పించే ఆ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.